పుతిన్ గారి ఇల్లు ఉంది కదా, దాని మీద దాడి జరిగిందని చెప్పి రష్యా నుంచి అఫీషియల్ గా మనకి న్యూస్ బయటకు వచ్చింది. ఏముందిలే, యుక్రెయిన్ కాలు ఉంటుంది, జరిగేది ఏముంది, వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది కదా అనే డౌట్ మీకు రావు. జస్ట్ ఇమాజిన్, పుతిన్ గారికి ఏం కాలేదు, బట్ ఆయన ప్రాణానికి ఏమైనా అపాయం కలిగి ఉంటే రష్యా న్యూక్లియర్ పిన్ పీకేయడానికి కూడా ఆలోచించి ఉండేది కాదు. ఇది నేను చెప్తున్న మాట కదా, రష్యన్ స్పీకర్ డైరెక్ట్ గా బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు. ఈ ఆర్టికల్ ఒకసారి మీరు చూడండి. అండ్ వన్స్ న్యూక్లియర్ ఆయుధాలు కానీ బయటకు వచ్చి ఒక దేశం మీద ఒక దేశం వాడితే మూడో ప్రపంచ యుద్ధమే కదా. మొదటి ప్రపంచ యుద్ధం ఒక వ్యక్తి చావు వల్ల వచ్చిందనే విషయం ఎంతమంది తెలుసు? ఆస్ట్రియా హంగేరియన్ ప్రిన్స్ ఒక వ్యక్తి ఉండేవాడు, ఫ్రాన్స్ ఫెర్డినాండ్ అని. ఆ వ్యక్తి ఒక రోజు ఇంటి నుంచి బయటకు వస్తుంటే ఎవరో కాల్ చేశారు. ఆ 2 కోట్ల మంది ప్రాణాలు తీసింది ఫస్ట్ వరల్డ్ వార్ లో. దాని తర్వాత ఒకసారి మీరు ట్వీట్ చూడండి, క్లియర్ గా రాస్తున్నారు కొత్తగా ఎన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సెటప్ చేశారు. ఇలాంటి దాడి ఆయన మీద మళ్ళీ జరగకుండా, ముఖ్యంగా రెసిడెన్స్ మీద, ఇది మొత్తం ప్రపంచంలో ఉండే వరల్డ్ లీడర్స్ మొత్తం ఖండిస్తున్నారు. దీనికి ఇప్పుడు జెలెన్స్కీ గారికి సమాధానం ఉండాలి. అఫీషియల్ గా కీవ్ ఏం చెప్తుంది, క్లియర్ గా మాకు సంబంధం లేదు, మేము చేయలేదు. ఇప్పుడు పుతిన్ గారు ఊరికే కూర్చొని చూస్తూ ఊరుకునే వ్యక్తి అయితే ఆయన కాదు. కీవ్ లో ఈ జెలెన్స్కీ గారు ఎక్కడ ఉంటారో కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఇది పిన్ కొంచెం అటు ఇటు అయితే డైరెక్ట్ గా మల్టిపుల్ కంట్రీస్ ఒకేసారి ఇన్వాల్వ్ అవుతాయి. మూడో ప్రపంచ యుద్ధం అంటారు కదా, అది ఇలాంటి ఒక చిన్న స్పార్క్ నుంచే మొదలవుతుంది. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.